హెయిర్ డైస్ ఆర్ స్టైలింగ్ జెల్స్ ఇలాంటివన్నీ వాడేటప్పుడు స్టైలింగ్ జెల్ వాడినప్పుడు ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు యూజువల్గా హెయిర్ మట్టుకే పెట్టుకుంటారు. కాకపోతే స్కాల్ప్ మీద తగలకుండా పెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో ఆ జెల్ వాష్ చేయకుండా పెట్టుకొని అలానే 3 రోజులు వదిలేసినప్పుడు అది కూడా స్కాల్ప్ మీద డిపాజిట్ లాగా ఉండిపోతుంది. దానివల్ల మళ్ళీ ఫర్దర్ ఇరిటేషన్ పెరగడం, లోకల్గా స్క్రాచింగ్ పెరగడం, దానివల్ల హెయిర్ బ్రేకేజ్ లాంటివి కూడా అవుతూ ఉంటాయి. హెయిర్ డైస్తో ఏంటి అంటే అండి, మనకి హెయిర్ డై ఈజ్ నాట్ ఆల్వేస్ సేఫ్. సో పీపీడీ అండ్ అమోనియా లేకుండా వాడమని చెప్తాము. అలా వాడినా కూడా హెయిర్ డైస్తో వేరే అదర్ కాన్స్టిట్యూయెంట్స్ వల్ల అలర్జీస్ రావచ్చు. ఆ అలర్జీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేమ్ అవుతుంది స్కాల్ప్, అండ్ ఇన్ఫ్లేమ్ స్కాల్ప్ మీద మళ్ళీ డాండ్రఫ్ వచ్చినప్పుడు ఇరిటేషన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఐడియల్గా యాక్టివ్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు జెల్స్ తప్పకుండా స్టైలింగ్ జెల్స్, హెయిర్ స్టైలింగ్ జెల్స్ అవాయిడ్ చేయాలి. హెయిర్ కలర్ కూడా ఏంటి అంటే కొంచెం డర్మటాలజిస్ట్ రికమెండెడ్ హెయిర్ కలర్స్ విచ్ ఆర్ హైపో ఎలర్జిక్ లాంటివి వాడగలిగితే బెటర్గా ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.